ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా, ఆది అంతం లేని అత్యున్నతుడా, నిన్ను విడిచి ఇలలోనే మనగలనా? భీకరుడవై గంభీరమైన కార్యములు చేయు పరాక్రముడా, నిన్ను నమ్మిన నీ జనులను కరుణించిన కరుణామయుడా యేసు. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా. ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా, ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, ఈనాటి వరకు కాచిన దేవా, నా దోష శిక్ష వహించిన నీ సాటిలలో లేనే లేదయ్యా. నా కోసమొచ్చిన శ్రమలన్నీయు సహించుటే ఇలా నా స్వాస్యము, నా శేష జీవితం నీ కోసమే, నా శ్వాస నిశ్వాస నీ కోసమే, నా శేష జీవితం నీ కోసమే, నా శ్వాస నిశ్వాస నీ కోసమే. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా. ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా, స్తుతికి పాత్రుడా, నీ చేతి నీడలో దాచిన దేవా, నా పౌరసత్వం పరమదూచిన నీ సాటిలలో లేనే లేదయ్యా. నా కోసం మోసిన నీ సిలువను నే మోయుటే ఇలా నా భాగ్యము, నా ప్రతి అడుగు నీ కోసమే, నా అనువనువు నీ కోసమే, నా ప్రతి అడుగు నీ కోసమే, నా అనువనువు నీ కోసమే. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా. ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా,
జనము నిందించిన, నా బంధువర్గం వెలివేసిన, నాలోని లోపం చూపించిన, నాకున్న బలము క్షీణించిన, ఆత్మీయులే పరిహాసించిన, నా ఆత్మ నాలో దుఃఖించిన, నీ చేత నేను నిర్దోషినై మెప్పించబడుటే నా ధన్యత. నీ చేత నేను నిర్దోషినై మెప్పించబడుటే నా ధన్యత. సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, సర్వలోకనాథుడా, సర్వజ్ఞానశీలుడా, ప్రభువా దేవా మహాత్మ్యము గల రాజా యెహోవా. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. మనం మన పాపములను ఒప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని. లోకంలో ఎక్కడికి వెళ్ళినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసినదే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియజేసినటువంటి విషయం, మీ పాపములను నేను క్షమిస్తాను. మనం మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఇంకా వాక్యం సెలవిస్తుంది. రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తాం, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని నుండి దూరంగా నిలిచిపోయారు. ఆ పాపం మనలను వెంటాడుతూనే ఉన్నది, మనలో నిలిచి ఉన్నది, మనలను నరకానికి తీసుకెళ్ళడానికి మరల గొలుపుతో ఈడ్చుకొని పోతూ ఉన్నది. అయితే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు మీ పాపములను ఒప్పుకున్నట్లయితే నేను మీ పాపములను క్షమిస్తాను. పాపరహితుడైనటువంటి ప్రభువు మాత్రమే మన పాపములను క్షమించగలిగిన వాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠ్యం ఏదనగా, మనం మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మన పాపాలు క్షమించబడుట మట్టుకు కాదు కానీ మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చి దుర్నీతి నుండి విడిపించి పరలోక రాజ్యానికి మనలను వారసులుగా చేసుకుంటాడు, కేవలం మన పాపములను మనం ఒప్పుకునే ఎడల. అయితే కొందరిని మనం చూసినప్పుడు అసలు నేను ఏ పాపము చేయలేదని సెలవిస్తూ ఉంటారు. వారిని చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అటువంటి వారి కొరకు వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. కొంచెం మనం పైకి చూసినట్లయితే 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. నేను నీతిగా యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, నేను సత్యమే పలుకుతాను, నేను పుట్టిన నాటి నుండి అసలు తప్పే చేయలేదు, అసలు పాపమే చేయలేదు అని అంటే వాక్యం సెలవిస్తుంది, అసలు నీలో సత్యమే లేదు. ఎందుకంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ నీకు నువ్వు పరిశుద్ధముగా పవిత్రముగా నిష్కలంకముగా ఉన్నానని భ్రమపరుచుకుంటూ ఉన్నావు. కనుక నేటి దినాన మనం గుర్తించాల్సినటువంటి పాఠ్యం ఏదనగా, మనం మన పాపములను ఒప్పుకోవాలి. అస్సలు మనం పాపమే చేయలేదు అంటే మనం మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నట్లు మరియు మనలో సత్యం అసలు నిలువలేదని దాని అర్థం. సత్యము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనలో నిలిచి ఉండాలి.
ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనము సత్య మార్గంలో ముందుకు సాగగలుగుతాం. ఆయన మార్గంలో మనం సాగిపోతూ గమ్యానికి చేరాలి అనగా మనం ఆయనను మనలోనికి ఆహ్వానించాలి. ఎప్పుడు ఎలా అని ఆలోచించినట్లయితే మన పాపములను ఒప్పుకునిన నాడు, మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకునిన ఆ క్షణమున, మనం ఆయన దగ్గర ఒప్పుకున్న ఆ సమయమున ఆయన మనలోకి ప్రవేశిస్తాడు. మనల్ని క్షమించి పవిత్రులుగా మార్చి సర్వసత్యంలో మనలను నడిపిస్తాడు. ఇక్కడ మొదటి విషయాన్ని మనం గమనిస్తాం. పాపములను ఒప్పుకోకపోతే వారిని వారే మోసపుచ్చుకుంటారు మరియు సత్యము వారిలో ఉండదు. మరియు రెండో విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ ఆ తదుపరి వచనం, 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నేను పాపం చేయలేదయ్యా, నేను పుట్టిన నాటి నుండి నేను చాలా పరిశుద్ధుని, చాలా పవిత్రంగా ఉన్నవాడను అని చెప్పి మాట్లాడితే దేవాతి దేవుణ్ణి అబద్ధికునిగా మనం చేస్తున్నామనే వాక్యం తేటగా సెలవిస్తుంది. మనలో పాపం ఉంది విడిచిపెట్టండి ప్రభువు సెలవిస్తుంటే, మనం నాలో ఏ పాపము లేదంటే ఆయనను అబద్ధికునిగా చేస్తున్నట్లు అని వాక్యం చెప్తుంది. కనుక నేటి దినాన్ని వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన పాపములను మనం ఒప్పుకోకపోతే కనుక వేషధారణ భక్తిలో, వేషధారణ బ్రతుకులో జీవించవలసినదే. మరియు సత్యం మనలో నిలిచి ఉండదు, మరియు ఆయన వాక్యం కూడా మనలో నిలిచి ఉండదు. వాక్యము అనగా ప్రభువైన యేసుక్రీస్తే. మనం పాపమును దాచుకున్నంత కాలం, మనం మన పాపములను ఒప్పుకోకుండా దాచుకున్నంత కాలం దేవుని సత్యవాక్యం మనలో నిలిచి ఉండదు. ఆయన సర్వశక్తిమంతుడిగా, పరిశుద్ధాత్ముడిగా మనలో నిలిచి ఉండడు. మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. మనం దాచుకున్నప్పుడు జరిగేటువంటి నష్టం ఏదనగా దేవుని ఆశీర్వాదమునకు, దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోవటం మటుకు కాదు, కానీ దేవుని రాజ్యమునకు దూరమైపోయి నరకానికి పాత్రలుగా మార్చబడవలసి వస్తుంది. మన పితరుల జీవితాన్ని మనం గమనించినట్లయితే, సౌలు, రాజు అయినటువంటి సౌలు, తాను తప్పు చేశాడని సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు అతను అంటాడు, నేను చేసిందంత న్యాయమే, నేను దేవుని కోసమే బలిని తీసుకొచ్చాను, దేవుని మహిమార్థమే అని సమూయేలుతో తాను చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి సంభాషిస్తూ ఉన్నాడు. అందుచేత సౌలు దేవుని రాజ్యమునకు మాత్రమే కాదు, సింహాసనమునకు మాత్రమే కాదు, ఆయనకు పూర్తిగా ఆయన పరిశుద్ధాత్మకు దూరం అయిపోయాడు. ఆత్మ అతని నుండి వెడలిపోయింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని సత్య మార్గములో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవుని అంగీకరించి ఆయనను మనలోకి ఆహ్వానించవలసిన వారమై ఉన్నాము. పాపము లేదని చెప్పుకుంటూ ఇంకా లోకములోనే ఉంటూ ఉంటే అది బహు భయంకరమైనటువంటి దుస్థితికి దిగజార్చి వేస్తుంది. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తాం. పాపమును ఒప్పుకొనుట ఎలా? దేవుని వాక్యం అనేది ఒక అద్దం వంటిది. ఆయన వాక్యం ఎదుటకు మనం వచ్చినప్పుడు అసలు మనం ఎటువంటి పాపులము అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ఒక ఆయన దేవుని యొక్క ఈ పరిశుద్ధ వాక్యం, ఈ బైబిల్ గ్రంథం అంతా పాపంలోనే ఉంది, ఇది అసలు పరిశుద్ధమైనది కాదు అని నిరూపిద్దామని దాన్ని చదవడం ప్రారంభించాడు. ఇది చదవడం ప్రారంభించినప్పుడు అతడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులను గ్రహించలేకపోయాడు, కానీ అతనిలో ఉన్నటువంటి పాపములను, తప్పులను గుర్తించగలిగాడు. ఈ సత్యవాక్యం మనకు ఒక అద్దం వంటిది, పరిశుద్ధమైనటువంటి అద్దం. దానిలోకి మనం ఎప్పుడైతే చూస్తామో మనలో ఉన్నటువంటి మలినము, మస్టు, పాపము, దుర్నీతి సమస్తం కూడా మనకు తేటగా కనపడతాయి. అప్పుడు మనం వాటిని ఇది తప్పు అని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము ఆయన పాదముల దగ్గర. కొందరిని మనం చూస్తూ ఉంటే పాపము చేస్తారన్నటువంటి దోషారోపణ వారికి అర్థమవుతుంది, వారి మనస్సాక్షికి అర్థమవుతుంది, కానీ పాపములను ఆయన ఎదుట మాత్రం ఒప్పుకోరు. ఇది చాలా పెద్దదైనటువంటి తప్పు. మనం మన పాపములను ఆయన దగ్గర ముఖ్యంగా, నిశ్చయముగా ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. పాపములను తెలుసుకొని ఆయన దగ్గర ఒప్పుకోకపోతే కనుక అది కూడా భయంకరమైనటువంటి పరిస్థితి, అది కూడా క్షమాపణ లేనటువంటి పరిస్థితి, అది కూడా దేవుని నుండి దూరం చేసేటువంటి పరిస్థితి, నరకానికి త్రోసివేసేటువంటి పరిస్థితి. కనుక నేటి దినాన మనం ఆయన వాక్యం మనకు తేటగా బోధిస్తూ ఉండగా మన పాపములను మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఒక తల్లికి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఇంకా భక్తిలో ఎదగాలని నాతో చెప్పినప్పుడు ఆవిడికి చెప్పినటువంటి మాట, దేవునిలో ఎదగాలి అన్నప్పుడు
దేవుని దగ్గర ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ పాపం చేసామన్న సంగతి తెలిసి దాచుకుంటే మేము ఎంత ఎదుగుదామనుకున్నా, ఎంత ప్రార్థన చేద్దామనుకున్నా, ఇంకే ఎన్ని దేవుని కొరకు కార్యాలు తలపెట్టినా కూడా అంత కూడా శూన్యమే. అవును, ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ప్రతి పాపము తన యొక్క మనస్సులో మెదలడం ప్రారంభమైంది. తన హృదయంలో ఆ పాపమును గురించినటువంటి పశ్చాత్తాపం రావడం ప్రారంభమైంది. దేవుని యొక్క ఆత్మక్రియ జరగడం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పాపాలను ఒప్పుకుంటే నేను క్షమిస్తాను. మనం పాపాన్ని ఒప్పుకోకపోతే మన మనస్సాక్షి కఠినమైపోయి ఇంకా వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా మార్చబడుతుంది. ఇంకా అట్టి మనస్సాక్షిని మరలా త్రిప్పి సత్యం వైపు తీసుకువెళ్ళడం అసాధ్యం అని కూడా వాక్యం సెలవిస్తుంది. మనం ఒక విషయాన్ని ధ్యానిస్తాం. ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఫిలోమోను దగ్గర పనిచేస్తున్నాడు. అయితే అతడు చేసినటువంటి తప్పిదమును బట్టి, క్రమము తప్పినటువంటి విధానాన్ని బట్టి అతడు చెరసాలలో వేయబడ్డాడు. అతడు చెరసాలలో వేయబడినప్పుడు అతనికి కలిగినటువంటి ఒక మార్గం, ఒక తెర, ఒక తలుపు, అతను ఆశీర్వదించబడడానికి ఒక మార్గం అని చెప్పుకోవాలి. అతను వెళ్ళినటువంటి చెరసాలలో పౌలు ఉన్నాడు. దేవుని సువార్త నిమిత్తం పౌలు చెరసాలలో వేయబడ్డాడు. ఒనేసిము కూడా అదే చెరసాలలో వేయబడ్డాడు. అతను చూసినప్పుడు పౌలు అతన్ని గుర్తించి, నీవు ఫిలోమోను దగ్గర పనిచేయవాడవు కదా అన్నప్పుడు అవును అని అన్నాడు. మరి నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగినప్పుడు అతడు తన తప్పిదమును పౌలు దగ్గర తెలియజేశాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, మనం మన పాపములను ఒప్పుకుంటే ప్రభువు మనల్ని క్షమిస్తాడు, మనలను ఆ దుర్నీతి బంధకాల నుండి విడిపిస్తాడు, మనలను పవిత్రులుగా మారుస్తాడు అని. ఆ యొక్క సువార్త విన్నప్పుడు ఒనేసిములో పశ్చాత్తాపం కలిగింది. అతన్ని గూర్చి మనం చూస్తాం. ఫిలోమోనుకి రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ, ఫిలోమోను, నీ దగ్గర ఒక దాసుడు ఉన్నాడు కదా, అతడు ఒనేసిము. అతడు నీకు ఉపయోగకరంగా లేకుండా, నీకు ప్రయోజనకరంగా లేకుండా, నీకు సహాయకుడిగా లేకుండా చెరసాలలో వేయబడ్డాడు కదా, ఇదిగో ఇప్పుడు అతడు నీకును మనకు అందరికీ కూడా ఉపయోగకరంగా మార్చబడ్డాడు అని ఫిలోమోనుకు రాస్తూ తన పత్రికలో ఈ విషయాలు రాస్తాడు. అక్కడ గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఒనేసిము అనేటువంటి పదానికి అర్థం సహాయకుడు, ప్రయోజకరుడు లేదా ఉపయోగకరమైనటువంటి వ్యక్తి అని దాని అర్థం. ఒకప్పుడు ఫిలోమోనుకి ఈ ఒనేసిము ఏమాత్రం ఉపయోగకరంగా లేడు, పైగా నష్టాన్ని కలుగు చేశాడు. కానీ ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడని చెప్పాడో, తన పాపమును ఒప్పుకున్నాడు. ఫిలోమోను యొద్దకు ఉపయోగకరమైనటువంటి ప్రయోజకరుడిగా మరలా తిరిగి ఫిలోమోను కలుసుకున్నాడు. మొట్టమొదటి అంశం, మన పాపములను మనం ఒప్పుకుంటే మనలను పేరుకు తగినట్లుగా జీవింపచేస్తాడు ఆయన. కొందరు పేర్లు మనం చూస్తూ ఉంటే ఎంతో ఉన్నతమైనటువంటి నామకరణాలు ఉంటాయి, కానీ వారి యొక్క స్థితిని చూస్తే, వారి యొక్క బ్రతుకుని చూస్తే దానికి పూర్తి విభిన్నంగా ఉంటాయి. పేరుకు గొప్ప గొప్ప నామకరణాలు, కానీ వారి యొక్క క్రియలు ఎంతో అణచివేయబడిన, అందవిహీనమైనటువంటి, ఏమాత్రం బుద్ధి లేనటువంటి, జ్ఞానహీనమైనటువంటి క్రియలు. అయితే మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో మన యొక్క పేరుకు తగినట్లుగా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. ఇంతకీ మన పేరు ఏమిటి? మనం నీతిమంతులం, విశ్వాసులం, పరిశుద్ధులం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనలను పరిశుద్ధులుగా మారుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. మనలను నిజమైనటువంటి సత్యమును అనుసరించినటువంటి ఆయన రాజ్యం కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుంటున్నటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దుతాడు. ఆ పేరుకు తగినట్లుగానే మనలను జీవింపచేస్తాడు. ఎప్పుడు అంటే మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు. మరియు రెండోదిగా మనం చూస్తాం, ఫిలోమోనుకు రాస్తూ తను అంటాడు, ఇదిగో ఫిలోమోను, ఇతడు నీకు ఉపయోగకరమైన వాడు మాత్రమే కాదు, కానీ అతడు చేసిన తప్పును బట్టి శిక్షణ అనుభవించాడు. ఇప్పుడైతే మారాడు కాబట్టి, మారు మనసు పొందుకున్నాడు కనుక, తన పాపములను విడిచిపెట్టాడు కనుక తనను నీ యొద్దకు చేర్చుకో అని రాస్తాడు. దాని అర్థం, ఫిలోమోను యొద్దకు ఒనేసిము వెళ్ళినప్పుడు తాను ఏదైతే కోల్పోయాడో దానిని తిరిగి మరలా పొందుకున్నాడు. ఏ ఉద్యోగం అయితే కోల్పోయాడో అదే ఉద్యోగాన్ని పొందుకున్నాడు. ఏ యొక్క సహవాసాన్ని అయితే కోల్పోయాడో ఆ సహవాసాన్ని మరలా పొందుకొనగలిగాడు. ఎప్పుడు అని చూసినట్లయితే తన పాపములను ఒప్పుకున్నప్పుడు. ఒకవేళ పాపాన్ని ఒప్పుకోకపోతే ఒనేసిము
అదే దుస్థితిలో చెరస్సాల్లో మిగిలి ఉండిపోయేవాడు. అయితే ఒనేసిముకు ఒక సువార్త అందించబడింది. ఒనేసిముకి తన సేవకుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు సువార్తను అందింపచేశాడు. ఆ సువార్తకు విధేయత చూపించి సత్యములో సాగిపోయాడు. తనకు పేరుకు తగినట్టుగా తన జీవితం మార్చబడింది. తన యజమానికి తన ఉపయోగకరుడుగా నిలిచి ఉన్నాడు. తాను కోల్పోయినటువంటి స్థాయిని, స్థితిని మరలా తిరిగి పొందుకొనగలిగాడు. నేడు మనం సైతం మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనము కోల్పోయిన వాటిని తిరిగి ఇస్తాడు. ఏమి కోల్పోయి ఉన్నాం? ఉద్యోగం, వ్యాపారం, సంతానం, గృహం, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను కోల్పోయి ఉండొచ్చు. అయితే నేటి దినాన ప్రభువు సెలవిస్తున్నారు, మనం మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. క్షమించి పేరుకు తగినటువంటి జీవితాన్ని మనకిచ్చి, మనం కోల్పోయిన వాటిని తిరిగి మనకు ఇచ్చి మనలను సంతోషభరితులుగా మారుస్తాడు. మన పితరులైనటువంటి ఇజ్రాయేలును చూసినట్లయితే వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు. ఏమైనా మొర్రపెట్టుంటారు? అక్కడ మనం చూస్తాం మొర్రపెట్టారని. వారు కలిగినటువంటి బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి మొర్రపెట్టారు. ఇందుకు ఏమైనా మొర్రపెట్టారు? దాని యొక్క లోతైనటువంటి అధ్యయనం మనం చూసినప్పుడు వారు తాము చేసిన తప్పుదను బట్టి, ఎప్పటి వరకు నీ ఎదుట మేము చేసిన తప్పులు ఒప్పుకోలేకపోవడం బట్టి, ఇప్పటి వరకు నిన్ను ఆరాధించకపోవడం బట్టి, ఇప్పటి వరకు అస్సలు నీ నామాన్ని స్మరించకపోవడం బట్టి మాకు ఈ దుస్థితి ఎదురయ్యింది. మేము ఈ బంధకాల్లో చిక్కుకొని ఉన్నాం. ఇదిగో ప్రభువా, నిన్ను మేము ఎరిగి ఉన్నాం. మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, మమ్మల్ని విడిపించు అని ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రభువుకు మొర్రపెట్టారు. ఆ దినమున ప్రభు వారి యొక్క మొరను విన్నాడు. వారి మొరను విని ఆయన దిగి భూమి మీదకి వచ్చి మోషేను దర్శించి, మోషేను వారికి నాయకుడిగా, ప్రవక్తగా నియమించి వారిని ఆ బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వాదకరమైనటువంటి కనాను దేశమునకు ప్రభువు నడిపించారు. దాని అర్థం, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు, మన పాపమును గురించి మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం ఆ పాపములను విడిచిపెట్టినప్పుడు మనకు దేవుడు దీవెనకరమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైనటువంటి ఈవులతో అలంకరిస్తాడు. కోల్పోయిన వాటిని తిరిగి ఇస్తాడు. మనం ఊహించినటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మనలను తృప్తిపరుస్తాడు. కనుక అట్టి విధంగా మనం పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను క్షమించి పవిత్రులుగా మారుస్తాడు. కాబట్టి మనం మన పాపములను ఒప్పుకోకపోతే, ఒకటి ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాం, మరియు మనలను మనం మోసం చేసుకుంటున్నాం. ఒక వైద్యుని వద్దకు వెళ్ళి శరీరంలో ఉన్నటువంటి బలహీనతను గురించి స్పష్టంగా వివరించకపోతే ఆ వైద్యుడు సరైనటువంటి వైద్యమును అందించలేడు. దానికి సంబంధించినటువంటి మందులను ఇవ్వలేడు, రాయలేడు. ఎందుచేత అని చూసినట్లయితే ఆ రోగి ఉన్నటువంటి రోగమును గురించి పూర్తిగా వివరించకపోవటాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి ఆ రోగాన్ని దాచుకున్నట్టుని బట్టి, ఈ రోగమును గురించి చెప్తే వైద్యుడు ఏమైనా అనుకుంటాడేమో, తప్పుగా అనుకుంటాడేమో, చులకనగా చూస్తాడేమో, తక్కువగా చూస్తాడేమో అని రోగాన్ని దాచిపెట్టుకుంటే ఆ రోగి తనకు తానే మోసం చేసుకుంటూ ఆ రోగంలోనే తను నష్టాన్ని చవిచూస్తూ జీవితాన్ని చాలించవలసినటువంటి పరిస్థితికి అతనే కారణమవుతాడు. అదే వైద్యుని వద్ద తనకు కలిగినటువంటి ఆ యొక్క రోగం యొక్క స్థితిని స్పష్టంగా వివరించినట్లయితే మంచి వైద్య సదుపాయంతో తన యొక్క రోగం కుదుటపడి ఆరోగ్యవంతుడిగా మార్చబడతాడు. అదే విధంగా మనం మన పాపములను మనం ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే మనల్ని మనమే మోసము చేసుకున్న వారంగా ఉంటాం. వేషధారణ భక్తిలో సాగవలసి వస్తుంది. తెల్లని వస్త్రం వేసిన, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన, చక్కగా పాటలే పాడిన, వాక్యాన్ని చక్కగా వివరించగలిగిన, చక్కగా చదవగలిగిన, మందిరాన్ని కట్టించిన, మందిరంలో సంగీతాన్ని వాయించిన, సువార్త సభలే ఏర్పాటు చేసిన, సువార్తలో ఉద్యోగ కూడికల్లో పాల్పొందిన, ఏం చేసినా సరే మన పాపములను మనం ఒప్పుకోకపోతే అవన్నీ శూన్యం. మనం పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, మన పేరుకు తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించాలి, ప్రజ్వలింప చేయబడాలి. అనేకులకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను ప్రభు యొద్దకు రప్పించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ఈ భూలోకంలో సార్థకమవుతుంది. ఒకవేళ పాపమును దాచుకున్నట్లయితే తమ్మును తామే మోసం చేసుకుంటారు, మరియు దేవునిని అబద్ధికునిగా చేస్తారు. దేవునిని అబద్ధికునిగా చేసిన వారి యొక్క దుస్థితి బహు భయంకరమైనటువంటి పరిస్థితి. వారి యొక్క పరిస్థితిని చూసినప్పుడు
బహు వేదనకరంగా ఉంటుంది. వారి బాధా సంబంధమైనటువంటి దుఃఖము, కేకలు, అరుపులు, పొగ పైకి యుగ యుగములు లెగుస్తూ ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నరకం నుండి తప్పించబడ్డానికి ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు. ఏ విధంగా తప్పించబడతాం? నరకానికి పాత్రులుగా మార్చబడేటువంటి, ఉగ్రతాపాత్రులుగా తీర్చిదిద్దబడినటువంటి, ఉగ్రతాపాత్రను చేతబట్టుకుని నరకానిలో ప్రవేశించవలసినటువంటి పరిస్థితిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన దయావాత్సల్యత కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మన ఎడల కటాక్షము కలిగిన వాడు. ఆయన మనలను నిశ్చయంగా క్షమిస్తాడు. ఆయనను గురించి రాయబడినటువంటి మాట, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. అవును, ఆయనకు మనం అంటే ఎంతో ప్రేమ. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఈ భూమి, ఆకాశము, చెట్లు, జంతువులు కాదు, కానీ ఆయన స్వారూప్యములో రూపించబడినటువంటి నరుడు. మనలను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుకనే మన కోసం తన మహిమను విడిచి భూలోకానికి దిగివచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో బలియాగమై, మన పాపముల నిమిత్తం ఆయన బలిని చెల్లించి, రుణమును చెల్లించి మనకు విమోచన కలుగు చేసి, మరణపుములను విడిచి పునరుద్ధానుడై మనల్ని నిత్య రాజ్యములకు చేర్చడానికి ఆయన మార్గమును సరళం చేశాడు. ఇప్పుడు మనం ఆ మార్గంలో అడుగుపెట్టడం మన పని. మన పాపములను ఒప్పుకొని ఆయనను అనుసరించడం మన యొక్క పని. ఆయన ఆజ్ఞలు వెంబడి మనం పరిగెత్తుట మన యొక్క విధి. అట్టి విధంగా మనం ముందుకు సాగినట్లయితే మన పాపములు క్షమించబడిన వారంగా, మన పేరుకు తగినట్లుగా జీవిస్తూ, మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందుకొని దేవుని చేత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ లోకంలో నిజమైనటువంటి క్రైస్తవునిగా జీవించగలుగుతాం. దేవుని మహిమార్థం ముందుకు సాగలుగుతాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో ఇరుకట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, పాపములను ఒప్పుకుంటే మీరు క్షమిస్తారని సెలవిచ్చారు. ఒనేసిం ఒప్పుకున్నాడు. తన పేరుకు తగినట్లుగా తన జీవితం మార్చబడింది. తాను కోల్పోయినటువంటి స్థితిని, దీవెనను మరలా తిరిగి పొందుకొనగలిగాడు. అట్టి విధంగా వాక్యం ప్రతి వారు పాపం ఒప్పుకున్నట్లుగా పాపం నుండి విడిపించబడి సర్వసత్తులు నడిపించబడుతున్న ఈ రాజ్యానికి వారసుడు కృప దయచేసి ఇక వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలనిచ్చి కోల్పోయిన వాటిని తిరిగి వారికి అనుగ్రహించి తృప్తిపరిచి దీవించమని, నీ అక్కడ రాజ్యాన్ని మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, ఇంక టీవీ పరిచయం కూడా దీవించమని, ఇంక నీ ఛానల్ ద్వారా వాక్యం ఇంకా అనేకులకు చేరినట్లుగా ఈ పరిచయం నాటికి వృద్ధిని తెప్పచేయమని, నీకే మహిమ గంత ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.